హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ అనేది తెలంగాణలో ఒక గేమ్ చేంజర్ ప్రాజెక్టుగా మారనుంది. ఎందుకంటే తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అనేవి భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. అందులో కొమరవెల్లి పుణ్యక్షేత్రం అనేది ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా చెప్పుకోవచ్చు. నిత్యం కూడా భక్తుల సంఖ్య అనేది కొమరవెల్లికి ఎక్కువగా ఉంటుంది. అలాగే స్వామివారి కళ్యాణం, అలాగే జాతర సమయంలో కొమరవెల్లికి భక్తుల సంఖ్య అనేది లక్షల్లో ఉంటుంది. ఇప్పుడు కొమరవెల్లి వెళ్ళే భక్తులకి రైల్వే శాఖ రైలు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. గత కొన్ని రోజుల క్రితం మనకి ఇక్కడ మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ యొక్క నిర్మాణం అనేది జరుగుతుంది. ఈ నిర్మాణం అనేది మనకి ఇక్కడ మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ సికింద్రాబాద్ సిద్దిపేట మధ్యలో మనకి రైళ్ళు అనేవి తిరుగుతున్నాయి. ఈ రైల్వే స్టేషన్ల మధ్యలోనే మనకి కొమరవెల్లి పుణ్యక్షేత్రం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మొదట్లో రైల్వే స్టేషన్ అనేది ఏర్పాటు అనేది చేయలేదు. ఇక్కడ నుంచి వచ్చిన ప్రజల విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ గత 2 సంవత్సరాల క్రితం ఇక్కడ రైల్వే స్టేషన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఈ రైల్వే స్టేషన్ యొక్క నిర్మాణం అనేది వేగంగా చేపట్టి జూలై నెలలో ఈ రైల్వే స్టేషన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ రైల్వే స్టేషన్లో ఆగే రైళ్ళు వాటి యొక్క వివరాలు అనేవి మనం ఇంకా మన వ్యూవర్స్కి తెలియచేయలేదు. అందుకే ఈ వీడియో అనేది చేయడం జరిగింది. ఈ రైల్వే స్టేషన్ని కిషన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. అనంతరం ఇక్కడ రైళ్ళ యొక్క సేవలు అనేవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఈ వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కి ప్రయాణించే డెమో ఎక్స్ప్రెస్, ఈ బండి నెంబర్ వచ్చేసి 77654. ఈ రైలు మనకి 26వ తారీఖు నుంచి ఇక్కడ కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ప్రయాణికులు గమనించగలరు. ఈ రైలు యొక్క టైమింగ్స్ అనేవి మనం చూసుకుంటే ఈ రైలు సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కి వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం 2:38 కొమరవెల్లి రైల్వే స్టేషన్కి చేరుకొని 2:39 కొమరవెల్లి రైల్వే స్టేషన్ నుండి బయలుదేరుతుంది. ప్రయాణికులు గమనించగలరు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 77655 సికింద్రాబాద్ సిద్దిపేట డెమో ఎక్స్ప్రెస్. ఈ బండి యొక్క స్టాపేజ్ అనేది మనకి జూలై 26వ తారీఖు నుంచి అందుబాటులోకి రావడం జరిగింది. ప్రయాణికులు గమనించగలరు. ఇంకా ఈ బండి ఇక్కడ కొమరవెల్లి రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకి వెళ్ళేటప్పుడు రాత్రి 8:04 చేరుకొని 8:05 కొమరవెల్లి రైల్వే స్టేషన్ నుండి బయలుదేరుతుంది. ప్రయాణికులు గమనించగలరు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 77656 సిద్దిపేట అలాగే సికింద్రాబాద్ డెమో ఎక్స్ప్రెస్. ఈ బండి స్టాపేజ్ అనేది మనకి జూలై 27వ తారీఖున పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఈ బండి యొక్క టైమింగ్స్ అనేవి మనం చూసుకుంటే సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కి వెళ్ళేటప్పుడు ఈ రైలు ఉదయం 7:04 కొమరవెల్లికి చేరుకొని 7:05 కొమరవెల్లి రైల్వే స్టేషన్ నుండి బయలుదేరుతుంది. ప్రయాణికులు గమనించగలరు. అలాగే సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్ళేటప్పుడు ఈ ట్రైను నెంబర్ వచ్చేసి 77653గా అందుబాటులో ఉంది. ఈ బండి 27వ తారీఖు నుంచి దీని స్టాప్ అనేది మనకి కొమరవెల్లి రైల్వే స్టేషన్లో అందుబాటులోకి వచ్చింది. ఈ రైలు ఇక్కడ కొమరవెల్లి రైల్వే స్టేషన్కి మధ్యాహ్నం 12:52 చేరుకొని 12:53 కొమరవెల్లి రైల్వే స్టేషన్ నుండి ఈ రైలు బయలుదేరుతుంది. మొత్తం ఈ 4 రైళ్ళు అనేవి కొమరవెల్లి పుణ్యక్షేత్రానికి మనకి సేవలు అనేవి అందిస్తున్నాయి. మనకి ఈ రైల్వే స్టేషన్ నుంచి పుణ్యక్షేత్రానికి ఆటోస్ అనేవి అందుబాటులో ఉంటాయి. మనకి పెద్దగా దూరం కూడా ఉండదు. 1 కిలోమీటర్ వరకు ఈ స్టేషన్ నుంచి కొమరవెల్లి టెంపుల్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది. చాలా చౌకైన ప్రయాణంగా చెప్పుకోవచ్చు. ఒక 10-20 రూపాయలు అంటే 30 రూపాయలలోనే, అంటే అక్కడ ఏ ప్రాంతం నుంచి ప్రయాణించేదాన్ని బట్టి అత్యంత తక్కువ ఖర్చుతోటే ఇంకా మనం కొమరవెల్లికి చేరుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రైల్వే స్టేషన్ని అందుబాటులోకి తీసుకురావడం, ఈ రైలు యొక్క టైమింగ్స్ అనేవి అందుబాటులోకి తీసుకురావడం, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని 3 రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.